కమలాపురం నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల పోరు ఆసక్తికరంగా కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్కు కంచుకోట ఈ నియోజకవర్గం. గత 2 ఎన్నికల్లో వైసీపీ తరపున జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గెలిచారు. మరోసారి టిక్కెట్ దక్కించుకున్నారు. హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. అయితే ఈసారి అనూహ్యంగా వైఎస్ షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. కడప లోక్సభ పరిధిలో ఉండే 7 నియోజకవర్గాల్లో కమలాపురం ఒకటి. మరోవైపు తెలుగుదేశం పార్టీ చైతన్య రెడ్డికి సీటు కేటాయించింది. కూటమి మద్దతుతో ఈసారి ఎలాగైనా కమలాపురంలో గెలవాలని టీడీపీ వ్యూహాలు పన్నుతోంది. గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. పందెంకోళ్ళు 2 లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 21ని చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో కమలాపురం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా కమలాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 48% ఓట్ షేర్ కనిపించింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 44% ఓట్లు వస్తాయని అంచనా వచ్చింది. ఇతరులకు 8% ఓట్లు పోలయ్యే విధంగా అప్పుడు ఫలితాలలో తేలింది. పొత్తులు పార్టీల మధ్య ఖరారయ్యాయి. అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఆ తర్వాత చేసినటువంటి కీలకమైన కమలాపురం నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో వచ్చినటువంటి అంకెలు లెక్కలు ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కమలాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 46% ఓట్ షేర్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 44% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతరులకు 10% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా తాజా సర్వే పందెంకోళ్ళు 2లో తేలింది. ఈ 2 సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా ఎందుకు మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. కమలాపురం నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డికి 48% ఓట్ షేర్ వచ్చే అవకాశం కనిపిస్తే తాజా సర్వేలో అది 46%కి తగ్గింది. అటు పందెంకోళ్ళు 1 సర్వే నాటికి టీడీపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన పుత్తా నరసింహారెడ్డికి 44% ఓట్ షేర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలిస్తే తాజా సమీకరణాలతో నరసింహారెడ్డి కుమారుడు పుత్తా చైతన్యరెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతుండడంతో పందెంకోళ్ళు 2 సర్వేలో ఆయనకు 44% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇతరులకు గత సర్వేలో 8% ఓట్లు, తాజాగా సర్వేలో 10% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే కమలాపురం నియోజకవర్గంలో వైసీపీకి స్వల్ప ఎడ్జ్ కనిపిస్తోంది. 2 సర్వేల్లో కమలాపురం నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు ఒకసారి విశ్లేషించుకుందాం. ఈ నియోజకవర్గంలో గ్రౌండ్లో టీడీపీ బలమైన ప్రచారాలు కొనసాగిస్తోంది, ప్రజల్లో మమేకమవుతోంది. నియోజకవర్గంలో టీడీపీ బలం పెరుగుతూ వస్తోంది. ఇక వైసీపీ విషయంకి వస్తే వైసీపీ ఎమ్మెల్యేపై నెగిటివిటీ పెరిగింది అనేటువంటి అభిప్రాయం కూడా కనిపిస్తోంది. అయితే కమలాపురం రైల్వే బ్రిడ్జి పూర్తి కాకపోవడం ఇంపాక్ట్ చూపే ఛాన్సెస్ ఉంది. కమలాపురం ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. వైసీపీకి షిఫ్ట్ అయిన తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా కనిపిస్తోంది. ఇక జగన్ ప్రభుత్వ వెల్ఫేర్ స్కీములపై ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కమలాపురం నియోజకవర్గంలో వైసీపీకే స్వల్ప ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.